వెల్కమ్ టు షాడో న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పహల్గామ్ ఉగ్రదాడిపై భారత్ ఉపజాతీయ భద్రతా సలహాదారు విక్రమ్ మిశ్రీ కీలక వ్యాఖ్యలు. పాక్ ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందన్న విక్రమ్ మిశ్రీ ఉగ్రవాదంపై భారత్ హక్కుగా పోరాటం చేసిందని వెల్లడి. ఉగ్రవాదంపై పోరులో ప్రధాని మోదీకి అండగా ఉంటామన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఉగ్రవాదాన్ని ఉపేక్షించేది లేదు, పాకిస్తాన్కు గుణపాఠం తప్పదు అని వెల్లడి. ప్రధాని మోదీ నిర్ణయాలకు సంపూర్ణ మద్దతు, చివరి ఉగ్రవాదిని ఏరివేసే వరకు అండగా ఉంటామని వ్యాఖ్య. పాక్లోని ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం దాడి, భారతీయుడిగా గర్వంగా ఉందన్న సీఎం రేవంత్. ఇది దేశ పౌరులందరూ ఏకతాటిపై నిలవాల్సిన సమయమని వ్యాఖ్య. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ విభాగాలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు. ఢిల్లీలో అమిత్ షా అత్యవసర సమీక్ష. పహల్గామ్ ఉగ్రదాడికి బదులు తీర్చుకున్న భారత్. పీఓకేలోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు, ఆపరేషన్ సింధూర్ విజయవంతం. పాక్, నేపాల్ సరిహద్దు రాష్ట్రాలతో సీఎంతో అమిత్ షా వీడియో కాన్ఫరెన్స్. ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి కేంద్ర కేబినెట్ సమావేశం. దేశ భద్రతాపరమైన పరిమాణాలను సమీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కీలక చర్యలు. పౌరుల భద్రతే తమ ప్రాథమిక లక్ష్యమని కేంద్ర వర్గాలు స్పష్టం. హైదరాబాద్ లో మిస్ వరల్డ్ పోటీలో అంతర్జాతీయ ఖ్యాతి దక్కించుకున్న నగరం. విమానాశ్రయంలో అందాల భామలకు ఘన స్వాగతం. హైదరాబాద్ కు తరలివచ్చిన ప్రపంచ సుందరీమణులు. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, పహల్గామ్ ఉగ్రదాడిపై దర్యాప్తు అనంతరం భారత్ ఉపజాతీయ భద్రతా సలహాదారు విక్రమ్ మిశ్రీ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ ప్రపంచంలో ఉగ్రవాదులకు సురక్షిత ఆశ్రయంగాను, శిక్షలేమి వాతావరణంగా మారిందని ఆరోపించారు. నిషేధిత అంతర్జాతీయ ఉగ్రవాదులు అక్కడ నిర్బంధం లేకుండా తిరుగుతున్నారని చెప్పారు. పాకిస్తాన్ ఉద్దేశపూర్వకంగా అంతర్జాతీయ వేదికలను తప్పుదారి పట్టిస్తోందని విమర్శించారు. ఆపరేషన్ సింధూర్ పై జరిగిన ఇండియన్ ఆర్మీ జాయింట్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ, ఏప్రిల్ 22న లష్కరే తోయిబా అనుబంధిత ఉగ్రవాది పహల్గామ్ లో పర్యాటకులపై దాడి చేశారని, దాంతో 25 మంది భారతీయులు, ఒక నేపాలీ పౌరుడు మృతి చెందారని చెప్పారు. ఇది 2008 ముంబై దాడి తర్వాత పౌరులపై జరిగిన తీవ్రమైన ఉగ్రహింసగా పేర్కొన్నారు. लश्कर तैयबा से संबंधित पाकिस्तानी और पाकिस्तान प्रशिक्षित आतंकवादियों ने भारत में जम्मू और कश्मीर के पहलगाम में भारतीय पर्यटकों पर बर्बरतापूर्ण हमला किया. 25 भारतीयों और एक नेपाली नागरिक को कायरतापूर्ण मौत के घाट उतार दिया गया. मुंबई के 26 नवंबर 2008 के हमलों के बाद ये भारत में हुई किसी आतंकवादी हमले में मारे गए आम नागरिकों की संख्या की दृष्टि से सबसे गंभीर घटना है. पहलगाम का हमला अत्याधिक बर्बरतापूर्ण था, जिसमें वहां मौजूद लोगों को करीब से और उनके परिवारों के सामने सिर पर गोली मारी. पाकिस्तान दुनिया भर में आतंकवादियों के लिए एक शरण स्थल के रूप में पहचान बना चुका है. यहां अंतर्राष्ट्रीय स्तर पर प्रतिबंधित आतंकवादी सजा पाने से बचे रहते हैं. इसके अलावा पाकिस्तान ने इस मुद्दे पर विश्व और फाइनेंशियल एक्शन टास्क फोर्स जैसे अंतर्राष्ट्रीय मंचों को जानबूझकर गुमराह करने के लिए भी जाना जाता है. साजिद मीर का मामला, जिसमें इस आतंकवादी को पाकिस्तान ने मृत घोषित कर दिया था और फिर अंतर्राष्ट्रीय दबाव के परिणाम स्वरूप वो जीवित पाया गया, इसका सबसे स्पष्ट उदाहरण है. ये स्वाभाविक है कि पहलगाम में हुए इस हमले से जम्मू और कश्मीर के साथ साथ भारत के अन्य भागों में भी పహల్గామ్ ఉగ్రదాడి బాధితులకు న్యాయం చేయడమే లక్ష్యంగా భారత సాయుధ దళాలు ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించారని కమాండర్ ఓమికా సింగ్ తెలిపారు. ఈ ఆపరేషన్ లో 9 ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని విజయవంతంగా ధ్వంసం చేశామని చెప్పారు. గత 3.5 దశాబ్దాలుగా పాకిస్తాన్ ఉగ్రవాద మౌలిక సదుపాయాలను నిశ్చిత ప్రణాళికతో నిర్మిస్తూ వచ్చిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. నియామక కేంద్రాలు, బోధనా శిబిరాలు, ప్రారంభ శిక్షణతో పాటు రిఫ్రెషర్ కోర్సులకు అనువైన శిక్షణ ప్రాంతాలు, హ్యాండర్ల కోసం ప్రత్యేక లాంచ్ ప్యాడ్లు ఏర్పరిచిన సంక్లిష్ట వ్యవస్థను భారత్ ఈ దాడుల ద్వారా ఛేదించిందని వివరించారు. On the terror camps were undertaken through precision capability, as shown to you, a niche technology weapons with careful selection of warheads was ensured so that there will be no collateral damage.
The point of impact in each of the target was a specific building or a group of buildings. All the targets were neutralized with clinical efficiency, and the results reiterate the professionalism of the Indian Armed Forces in the planning and execution of their operations. No military establishments were targeted. India has demonstrated considerable restraint in its response. However, it must be said that the Indian Armed Forces are fully prepared to respond to Pakistani misadventures, if any, that will escalate the situation. By Indian Armed Forces to deliver justice to the victims of Pahalgam terror attack and their families. 9 terrorist camps were targeted and successfully destroyed. Over the last 3 decades, Pakistan has systematically built terror infrastructure. It is a complex web of recruitment and indoctrination centers, training areas for initial and refresher courses, and launch pads for handlers. These camps are located both in Pakistan as well as Pakistan-occupied Jammu and Kashmir. బుధవారం ఉదయం భారత్ ప్రారంభించిన ఆపరేషన్ సింధూర్ అనంతరం దేశ భద్రతాపరమైన పరిణామాలను సమీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కీలక చర్యలు చేపట్టారు. పాక్ మరియు పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలపై దాడుల అనంతరం ప్రధాని కేంద్ర కేబినెట్ సమావేశానికి అధ్యక్షత వహించారు. అధికారుల సమాచారం ప్రకారం దేశ భద్రతాపరమైన తదుపరి దిశను నిర్ణయించేందుకు కేబినెట్ భద్రతా సంఘం అత్యవసరంగా సమావేశమవుతోందని వెల్లడించారు. ఉగ్రదాడికి భారత ప్రభుత్వం గట్టిగా స్పందిస్తోందని, పౌరుల భద్రతే తమ ప్రాథమిక లక్ష్యమని కేంద్ర వర్గాలు స్పష్టం చేశాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో జరిగిన భద్రతా సమీక్ష సమావేశం అనంతరం కేంద్రం చేపట్టిన ఆపరేషన్ సింధూర్పై సమీక్ష నిర్వహించారు. దేశ భద్రత కోసం ప్రాణాలు అర్పిస్తున్న భారత సైన్యానికి సంఘీభావంగా తెలంగాణ ప్రభుత్వం నిలుస్తుందని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆర్మీకి మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా సంఘీభావ ర్యాలీ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ నుండి ట్యాంక్ బండ్ వరకు ర్యాలీ నిర్వహించనున్నట్లు సమాచారం. పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ దేశానికే గర్వకారణమని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. పహల్గాం ఘటనకు ప్రతీకారం తీర్చుకోవాలని దేశమంతా ఎదురు చూసిందని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో భారత రక్షణ దళాలు పాక్కి తగిన బుద్ధి చెప్పాయన్నారు. పాకిస్తాన్కు అనుకూలంగా మాట్లాడే నేతలు తమ వైఖరిని మార్చుకోవాలని హెచ్చరించారు. భారత సైన్యాన్ని కించపరిచే విధంగా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. దేశ భద్రతకు సంబంధించి భారత సైన్యం తీసుకున్న ఈ కార్యాచరణ పట్ల ఆయన అభినందనలు తెలిపారు. దేశ గౌరవాన్ని నిలబెట్టిన సైనికులకు ప్రతి పౌరుడు కృతజ్ఞతలు తెలియజేయాలని పిలుపునిచ్చారు. ఏప్రిల్ 22వ తారీఖున పహల్గామ్లో టూరిస్టులుగా వెళ్ళిన చాలామందిని మతం పేరు మీద అడిగి చాలా ఘాతుకంగా చంపేశారు. దేశం మొత్తం పుట్టెడు శోకంలో మునిగిపోయింది. నువ్వు హిందువా కాదా అని చెప్పి అడిగి మరీ చంపేసిన విధానం చాలా చాలా దారుణంగా ఉంది. చనిపోయిన 27 మందిలో కూడా 2 ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళు కూడా ఉన్నారు. హిందువా ముస్లిమా అనే అర్థం తేల్చుకోవడానికి కల్మా చదవము. ఇంత ఘాతుకంగా చంపిన తర్వాత దేశం మొత్తం కూడా ఒక డెసిసివ్ యాక్షన్, ఒక బోల్డ్ యాక్షన్ కోసం ఎదురు చూస్తుంది. అది నిన్న రాత్రి జరగటం. ఇలాంటి సమయంలో దాదాపు 9 ప్రాంతాల్లో 15 కిలోమీటర్ల నుంచి దాదాపు 200 కిలోమీటర్ల లోపల వరకు వెళ్ళి భారతదేశ సైన్యం అక్కడున్న మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్స్కి దాడి చేయకుండా, అక్కడున్న సివిలియన్ క్యాజువాలిటీస్ లేకుండా కేవలం ఎవరైతే ఉగ్రవాద సంస్థలు ఉన్నాయో, ముఖ్యంగా ఈ 3 సంస్థల మీద ప్రత్యేకించి దాడులు జరపడం, వాటిని ధ్వంసం చేయడం నిజంగా ఇది భారతదేశం ప్రతి ఒక్కరు హర్షించదగ్గ విషయం. ఎందుకంటే 90s నుంచి కూడా కశ్మీర్ అనేది మనకి ఎప్పటి నుంచి కశ్మీర్ ఇస్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ అవర్ నేషన్, అస్ అన్డినైబుల్ ఫ్యాక్ట్. అది పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద మూకలు ఇది 90లో కూడా ఇలాగే కశ్మీరీ హిందూస్ని కశ్మీరీ పండిట్స్ని చంపేశారు. ఇట్లాగే చంపేసి కొంతమంది గతంలో కూడా చంపేస్తే అలాగే వాళ్ళని అంత్యక్రియలు చేయడానికి వాళ్ళని శ్మశానం దగ్గర తీసుకెళ్తే అక్కడ కూడా మిగతా కొంతమంది హిందువులను చంపేశారు. సో హిందువుల మీద దాడి అనేది ఇది అనాదిగా జరుగుతూనే ఉంది. కానీ ఐ థింక్ ఇట్ ఇస్ అ రైట్ టైం టు టేక్ ఎ డెసిసివ్ అండ్ బోల్డ్ యాక్షన్. ఇట్స్ ఎ కమెండబుల్ జాబ్ done by our army personnel and defense personnel, and we have to appreciate them. We'll stand by them under the leadership of Honorable Prime Minister Modi ji. We will stand by you, sir, and whatever you have taken, whatever decision, bold action, bold decision you take, we're going to stand by you. We are with you.
This is a time of war, not a full-blown war, but it is a protracted war, which will continue for a long time. And Pakistan should be taught a tough lesson, because they are the ones who are harboring these terrorists. No matter where a bomb blast happened, including in Hyderabad, including in Lumbini Park few decade plus back, in Gokul Chat, this has become a menace. I think under the new leadership of Modi ji, the tough leadership of Modi ji, central government will take a decisive action on any kind of terrorist and any kind of terrorism act. At the same time, I appeal to all the people of our nation, as a civilian person, when military is waging a war, what we have to do? Military యుద్ధం చేస్తున్నప్పుడు మనం ఏం చేయగలం అని అనుకున్నప్పుడు ప్రతి సివిలియన్ కూడా, including all the civilians of our nation, we have a role to play. Make sure any kind of anti-national rhetoric happens on social media. Make sure you give a counter-attack. Make sure they'll be brought to justice. Make sure you'll be conveyed to the relevant cybercrime departments. And also, please make sure we'll file cases on them. And also I have conveyed to our DGP also today morning, anybody from the state of Andhra Pradesh, anyone who goes anti-national and who goes against this war will be booked under very severe cases, and they have to be reminded they belong. Any kind of attack on a nation from outside or within nation will be taken quite seriously. They have to take this into consideration, and they have to, especially celebrities, especially who think their social media influencers, don't comment about army. You don't know the ABC of how to safeguard the borders of this nation. You never know. So, as the dogs are barking right now, simply don't bark on social media. Anything about entire nation. Please don't bark on social. పాకిస్తాన్లో ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం ముట్టడి నిర్వహించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రజల్లో ఉత్సాహం కనిపించింది. భారత సైన్యం దాడులకు మద్దతుగా విజయవాడలో బీజేపీ ఆధ్వర్యంలో భారీగా సంబరాలు నిర్వహించారు. టపాసులు కాల్చుతూ జాతీయ జెండాలతో నినాదాలు చేస్తూ ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. బీజేపీ పార్టీ కార్యాలయం నుంచి సీతారాంపురం వరకు విజయరథం వలె ర్యాలీ సాగింది. దేశ భద్రత కోసం ప్రాణాలను సైతం లెక్క చేయని భారత జవాన్ల ధైర్యాన్ని ప్రశంసిస్తూ దేశభక్తిని ప్రదర్శిస్తూ యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత్ మాతాకి జై నినాదాలతో వాతావరణం మారుమోగిపోయింది. భారత జాతి ఉవ్వెత్తున ఎగిరిపడినటువంటి ఆనందంతో ఇవాళ వీక్షిస్తూ ఉంది. ఏ పాకిస్తానీ ఉగ్రవాదులైతే భారతదేశ ప్రజల మీద దాడి చేయాలని ప్రయత్నం చేశారో, ధర్మం మీద ఆక్రమించాలని ప్రయత్నం చేశారో, సరైన సమాధానం నిన్న రాత్రి 1:40 తీర్పునిచ్చినటువంటి పరిస్థితి. వీరులైనటువంటి భారత సైనికులు ముష్కర మూకల ఉగ్రవాద శిబిరాల మీద దాడి చేసి ఎవరైతే రూపకల్పన చేశారో, సూత్రధారున్నారో వాళ్ళని అంతమొందించినందుకు ఇవాళ ఆనందాది హర్షాతి రేఖలు వ్యక్తం చేస్తూ ఈ రోజున మనం టపాకాయల సంబరం చేయడం జరిగింది. భారతదేశానికి గెలుపు సునాయాసనం అయినా పాకిస్తాన్ పట్ల కరోనాలో కూడా గోధుమలు పంచి ఆహారాన్ని ఇచ్చి కాపాడినటువంటి నరేంద్ర మోడీ గారు భారతదేశం పట్ల కక్షాపూర్తి వివరించి వాళ్ళ యొక్క దుర్నీతిని బయటపెట్టారు. ఇటువంటి పరిస్థితుల్లో జరిగినటువంటి పహల్గామ్ యొక్క కుట్ర ఏదైతే ఉందో ఛేదించడం కోసం వీరులైన భారత సైనికుల యొక్క ఆయుధాలతో ఉగ్రముఖుల మీద దాడి చేసి సరైన సమాధానం చెప్పడాన్ని దేశం మొత్తం కూడా ఇవాళ ఆస్వాదిస్తోంది. దేశం బయట దేశం యొక్క వ్యతిరేకమైనటువంటి శక్తులు, దేశం లోపల దేశం గాలి పీల్చి దేశం అన్నం తిని దేశం మట్టి మీద బతుకుతూ ఈ దేశం నాశనాన్ని కోరుకున్నటువంటి వ్యతిరేక శక్తులకి ఒకటే సమాధానం. దేశం కావాలనుకుంటే దేశంలో, దేశం వద్దనుకుంటే దేశం బయట ఉన్నవారు ఎవరైనా సరే భారతదేశం పట్ల భయంతో బతకాల్సిందే, గౌరవంతో బతకాల్సిందే, క్రమశిక్షణతో బతకాల్సిందే. ఉల్లంఘించారో ఖబర్దార్ భారత సైనికుల యొక్క పిరంగి గుళ్లకు మీ తలకాయలు లెగుస్తాయని చెప్పి తెలియజేస్తా ఉన్నారు.
మిస్ వరల్డ్ 2025 పోటీలు జరిగే హైదరాబాద్ ఇప్పుడు అందాల బామల ఆతిథ్యానికి సిద్ధమవుతోంది. పోటీలలో పాల్గొనే అందాల పోటీదారులు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోగా అధికారులు వారికి తెలంగాణ సంప్రదాయ పద్ధతిలో ఘనంగా స్వాగతం పలికారు. డప్పుల చెప్పులు, పల్లకి నృత్యాలతో కూడిన సాంప్రదాయ శోభతో హారతులు పట్టి సింధూరంతో అలంకరించి ఆతిథ్యం అందించారు. భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ఏర్పాట్లు కనువిందు చేశాయి. మిస్ వరల్డ్ పోటీలు అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న వేళ హైదరాబాద్ తన సంప్రదాయ ఆదరణతో ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పలువురు రాష్ట్ర స్థాయి ఉద్యోగ సంఘాల నాయకులు పార్టీలోకి చేరారు. ఏపీ ఎన్జీఓ మాజీ రాష్ట్ర అధ్యక్షులు బివి సుబ్బారావు, బండి శ్రీనివాసరావుతో పాటు ఉమామహేశ్వరరావు, ఎం విజయసింహారెడ్డి, తోట సీతారామాంజనేయులు అసోసియేషన్ మాజీ నేతలు వైఎస్ఆర్సీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ వింగ్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. పార్టీకి బలమిచ్చే కీలక నేతల చేరికతో వైఎస్ఆర్సీపీలో ఉత్తేజం నెలకొంది. విశాఖపట్నంలోనే కంపెనీలకు ఎకరాల కొద్దీ భూములు 99 పైసలకే కేటాయించడం ఎంతవరకు న్యాయమని మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ప్రశ్నించారు. అదేవిధంగా అనంతపురంలో పరిశ్రమలు పెట్టేందుకు ఎందుకు భూములు ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఒకే రాష్ట్రంలో ప్రాంతాల వారీగా వివక్ష చూపడం సరికాదని, విశాఖలో కంపెనీలకు విరివిరిగా భూములు ఇచ్చి రాయలసీమ జిల్లాలను నిర్లక్ష్యం చేయడం ప్రభుత్వ వైఫల్యమని వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు గారి మనకు మభ్యపెట్టే మాటలు చెప్పి ముందుకు పోతున్నాడు అనేటువంటిది ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మేము ఒకటే అడుగుతా ఉన్నాం. ఇప్పుడు టీసీఎస్ కంపెనీకి వైజాగ్లో 99 పైసలకు భూమి ఇస్తావు. ఉర్సా లాంటి 3 నెలలు కూడా పుట్టినటువంటి కంపెనీలకు 99 పైసలకు భూములు ఇస్తా ఉన్నావు. మీ అనుయాయులకంతా భూములు 99 పైసలకే కట్టబెడతావు. అసలు 99 పైసలు అనేది ఉందా? 99 పైసలు ఎక్కడైనా చూడగలమా మనం? ఈరోజు 99 పైసలు భూములు కట్టబెడతా ఉన్నాడు, ఉద్యోగాలు కల్పిస్తారు వాళ్ళని చెప్పి. మా జిల్లాలో విస్తారంగా ఉన్నాయి కదా, అతి విశాలమైనటువంటి జిల్లా కదా అనంతపూర్ జిల్లా. ఈ జిల్లాలో లక్షల ఎకరాలు బీడ్లుగా ఉన్నాయి. ఇక్కడ ఎందుకు అట్లాంటి సౌకర్యం మీకు కల్పించాలని నేను అడుగుతా ఉన్నా. అనంతపూర్ జిల్లా లాంటి జిల్లాలు మీకు అత్యధిక స్థానాలు ఇచ్చినటువంటి జిల్లా ఇవి. మరి ఇక్కడ ఎందుకు మీరు అవసరమైన భూములు కేటాయించి ఇక్కడ భారీ పరిశ్రమలు తేవడానికి ఎందుకు ప్రయత్నించాలని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా ఈ సందర్భంగా. అందుకని ఈ రాష్ట్ర ప్రభుత్వం విధానాలు ఈరోజు అభివృద్ధి చెందిన ప్రాంతాలను మరింత అభివృద్ధి వైపుగా, వెనుకబడిన ప్రాంతాలను మరింత పాతాళంలో పడేసేటువంటి విధంగా ఉన్నాయి ఈ విధానాలు సవరించుకోవాలని చెప్తున్నాం. ఇదే సందర్భంగా ఉరవకొండ ప్రాంతంలో జీడిపల్లి రిజర్వాయర్కు దాదాపు 645 మంది రైతులకు ఒక్కొక్కరికి 10 లక్షల ప్రకారం ఒక ప్యాకేజ్ కూడా సిద్ధం చేసి రెడీగా ఉంది. జీడిపల్లి గ్రామ పునర్నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళకు వెంటనే కూడా దాదాపు 55 కోట్ల రూపాయలు వాళ్ళకు వెంటనే ఇవ్వాలనేటువంటిది కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన సందర్భంగా వాటిని అనౌన్స్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా ఇప్పటికే టెండర్లు పిలిచి పనులు స్టార్ట్ కావాలా. గుంటకల్లు, అదేవిధంగా వజ్రకరూరు చెరువులకు నీళ్ళిచ్చేదాన్ని కూడా దానికి అవసరమైనటువంటి అనౌన్స్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాటలలో ఆవేదన మాత్రమే కాదు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కూడా వాస్తవ చిత్రం కూడా ఉందని టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ సత్యం శ్రీరంగం పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ రేవంత్ వ్యాఖ్యలను రాజకీయ కోణంలో కాకుండా ప్రజల అభ్యున్నతికి ఉన్న ఆందోళనగా చూడాలని తెలిపారు. పాత ప్రభుత్వాల భారం, అప్పుల పాలన వల్ల రాష్ట్రం ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని ప్రజలు గ్రహించాలని కోరారు. బాధ్యత గల నాయకుడిగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని నిక్షేపపాతంగా వెల్లడించిన సీఎం రేవంత్ కు ప్రజలు మద్దతు ఇవ్వాలని పీసీసీ సభ్యుడు సత్యం శ్రీరంగం వ్యాఖ్యానించారు. ఇలా మేము పరిపాలన చేస్తుంటే ఉద్యోగ నియామకాలు చేపట్టి జీతాలు టయానికి ఇచ్చి, టయానికి ఇన్స్టాల్మెంట్లు పే చేస్తూ, టయానికి రెంట్లు పే చేస్తూ, టయానికి వడ్డీలు కట్టుకుంటూ, మీరు చేసిన అప్పులన్నీ తీర్చుతూ ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా పరిపుష్టం చేసి, ఆర్థికంగా ఇంకా లాభం ఇచ్చి, ఆర్థికంగా ఆదాయ వనరులు పెంచుకొని ఇచ్చిన హామీని, ప్రతి హామీని నెరవేరుస్తామని ముఖ్యమంత్రి గారు చెబుతుంటే
ఆయన ఆక్రోశంతో, ఆయన బాధతో ఎల్లగక్కిన మాటల్ని మీరు తప్పుదో పట్టిస్తారా? ఏం మాట్లాడతారు బండి సంజయ్ గారు, ఈటల రాజేంద్ర గారు, కిషన్ రెడ్డి గారు, కేటీఆర్, హరీష్ రావు గారు? అసలు మీకు సిగ్గుందా? మీరు మాట్లాడే మాటలకు అర్థం ఉందా? తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం, తెలంగాణ ఉద్యోగ సంఘాలకు విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ఏం ఆలోచించాలి? మీ కష్టాలకు కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉంది, ఈ ప్రభుత్వం తోడుగా ఉంది. ఈ ప్రభుత్వం మీకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుంది. సమయస్ఫూర్తితో వ్యవహరించండి. ఇది నరనినాదంగా చేయాల్సిన సమయం కాదు. ఇది ముఖ్యమంత్రి గారు ఒక్కడ ఆవేదన కాదు, ప్రతి నాయకుడు, ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, ప్రతి తెలంగాణ పౌరుడి ఆవేదన. మీరున్న 3%కి 97% ఉన్న ప్రజలు బెదిరించడం అంటే అది తప్పు. అది కాదు మీ ఆవేదన. మీరు ఆవేదన వెళ్ళగక్కాలంటే మంత్రుల దగ్గర రండి, ముఖ్యమంత్రి కలవండి. గతంలోలాగా ముఖ్యమంత్రి కలవని పరిస్థితి కాదు కదా. ముఖ్యమంత్రి ఈ రోజు ప్రతి వ్యక్తిని కలుస్తున్నారు. ఈ రాష్ట్రానికి ఏది మంచి సరే ఆ వ్యక్తికి సలహా తీసుకుంటున్నారు. 24 గంటల్లో 18 గంటలు ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. ఇంకేం చేయాలి? ఈ రోజు కూడా నేను ఒకటే చెప్తాను, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా, ముఖ్యమంత్రి గారు ఆవేదన అర్థం చేసుకోండి. ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టే పరిస్థితికి మీరు సహకరించండి. మీ యొక్క ప్రతి విలువైన కోరిక, మీరు విలువైన డిమాండ్, అది సానుకూలంగా స్పందించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇంతకుముందే టీవీలో చూసాం, దాని మీద ఒక ఐఏఎస్ కమిటీ వేశారు ఉద్యోగ వాళ్ళ సమస్యల మీద. అదేవిధంగా ఆర్టీసీ కార్మికులతో మా ఆర్టీసీ మంత్రి వారు పొన్నం ప్రభాకర్ గారు చర్చలు జరిపించారు, సఫలమైంది. మేమేమన్నా చర్చల ద్వారా సఫలం చేసుకోండి, చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోండి, చర్చల ద్వారా మీ డిమాండ్లు పరిష్కరించుకోండి అని మేము కోరుకుంటుంది ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఫ్రెండ్లీ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, ఈ ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు ఏర్పడ్డ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్యయుతంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ప్రభుత్వం. ఇలాంటి పరిస్థితుల్లో మీరు మాట్లాడడం, అవాకులు చెవాకులు మాట్లాడడం తగదు. మీరు ప్రతిపక్షాల కుట్రలో భాగం కావద్దు. మీరు ప్రతిపక్షాల కుట్రలో మీరు పావులు కావద్దు. ప్రతిపక్షాల కుట్ర మీరు. హైదరాబాద్ లో భద్రతా దళాల ఆధ్వర్యంలో డిఫెన్స్ మాక్ డ్రిల్ ప్రారంభమైంది. సికింద్రాబాద్, వారేడ్పల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్, హైటెక్ సిటీ, సైబర్ టవర్స్, తెలంగాణ సెక్రటేరియట్ కూడలి వంటి కీలక ప్రాంతాల్లో సైరన్లు మోగడంతో నగర వాసుల్లో కాసేపు ఉత్కంఠ నెలకొంది. సెక్రటేరియట్ వద్ద 2 నిమిషాల పాటు ఫైర్ సిబ్బంది సైరన్ మోగించారు. అత్యవసర పరిస్థితి ఉత్పన్నమైతే ఎలా స్పందించాలో తెలుసుకునే ఉద్దేశంతో మాక్ డ్రిల్ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. నగరంలో జరిగే ఈ ముందస్తు భద్రతా సిద్ధాంత పరీక్షల వల్ల ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, ఇది కేవలం అవగాహన పెంచే చర్య అని వెల్లడించారు. పబ్లిక్ అవేర్నెస్ గురించి మనకు జరిగే పరిణామాలు కావచ్చు, పబ్లిక్ ప్యానిక్ కాకుండా ఎలా చేస్తే మనకు జరిగే దానిలో మనం ఎలా రియాక్ట్ కావాలి, ఎలా ఉండాలి అనే దాని మీద ఈ మాక్ డ్రిల్ అనేది కండక్ట్ అవుతుంది. సిద్దిపేట మండలం ఈర్కోడ్ గ్రామంలోని ఐకేపీ సెంటర్ ను సందర్శించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు వర్షానికి తడిసి మొలకెత్తిన ధాన్యాన్ని పరిశీలించారు. వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులు ఆదేశించారు. రైతులకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. అందాల పోటీల మీద పెట్టే శ్రద్ధ రైతుల మీద పెట్టడం లేదు. బ్యాగులు కూడా ఇవ్వలేని పరిస్థితి వస్తే అది పాలన వైఫల్యమని విమర్శించారు. కేసీఆర్ హయాంలో ఇలాంటి ఆలస్యాలు ఎప్పుడూ లేవని గుర్తు చేశారు. రైతుల ఉసురు పోసుకుంటున్న రేవంత్ పాలన చేత కాకపోతే రాజీనామా చేయాలంటూ సూటిగా మండిపడ్డారు. రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటుతున్నాయి గాని చేతలు గడప దాటిన పరిస్థితి ఉంది. హైదరాబాద్ లో కూర్చొని అందాల పోటీల మీద రోజు రివ్యూ చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. కానీ అకాల వర్షాల వల్ల కల్లాల్లో వడ్లు మొలకలెత్తుతా ఉన్నాయి. కొనే దిక్కు లేదు. అధికారులు ఎవరు కూడా కల్లాలకు తిరగడం లేదు. రైతులు బోరున విలపిస్తా ఉన్నారు. మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు అయిపోయింది రైతుల పరిస్థితి. నీ పుణ్యమాని రుణమాఫీ కాకపాయే, రైతు బంధు వడకపాయే, ఏదో కష్టపడి ఆరుగాలం కష్టం చేసి అప్పులు తెచ్చి పంట పండిస్తే ఈ వడగళ్ల వానతో అకాల వర్షాలతో
పండిన పంట కొనే దిక్కు లేక ఇలా రైతులు తీవ్రమైనటువంటి ఆవేదనలో ఉన్నారు. రేవంత్ రెడ్డి కొంచెం రైతుల గురించి పట్టించుకో. చిల్లర మాటలు మాట్లాడు కాదు. రాష్ట్ర ఆదాయం పెంచడం చేత కాదంటావు, అప్పులు ఉడతలేవని మాట్లాడుతావు. అసలు నువ్వు ఒక ముఖ్యమంత్రిగా నువ్వు పూర్తిగా ఫెయిల్ అయిపోయినావు. ఇప్పుడు ఈ కొత్త ముచ్చట్న కేసీఆర్ ఉండగా 11 విడతల్లో కరోనా వచ్చినా, పెద్ద నోట్ల రద్దయినా, ఆర్థిక మాంద్యం ఉన్నా ఎన్నడూ రైతు బంధు పైసా రూపాయి ఆగలే. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏ రోజు వడ్ల కొనుగోలు విషయంలో గింత తిప్పలు కాలే. నువ్వు వచ్చినాకనే అయితే కాంటాలు పెడతలేరు, లారీలు వస్తలేవు, సంచులు పంపినరు. 100 సంచులు ఇస్తే 40 సంచులు పొక్కలు పడే ఉన్నాయి. ఆ సంచులన్నా చక్కగా ఇచ్చే పరిస్థితి లేదు. అసలు నువ్వు గన్ని బ్యాగులు కూడా కొత్తవి కొని రైతులకు ఇచ్చే తెలివి తేటలు కూడా మీకు లేవా అని నేను అడుగుతా ఉన్నా. ఇక సంచులు కూడా సప్లై చేసే శాతం అయితే లేదా మీ గవర్నమెంట్ కు? నా గన్ని బ్యాగులు దొరికాయి, లారీలు రావు, కాంటాలు పెట్టరు, ఆ మిల్లులకు పోతే దించుకోడు, 5 కిలోల తరగంటున్నారు, రైతుల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. నేను ఇలా సిద్దిపేట రూరల్ మండలం ఇరుకోడు గ్రామంలో వస్తే ఏ కుప్పలో చేయి పెట్టినా కూడా మొలకెత్తిన వడ్లే కనబడతా ఉన్నాయి. హైదరాబాద్ లో కూర్చొని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో మేము కొంటున్నాం అంటే ఏడ కొంటున్నాం మరి? మొలకలెత్తి ఈ రోజు వడ్లు నల్లబడిపోతున్నాయి. ఇప్పుడు వర్షం పడంగానే వెంటనే ఎత్తి రైస్ మిల్లులకు అలాట్మెంట్ ఇచ్చి బాయిల్ రైస్ చేసుకోవచ్చు కదా. రెవెన్యూ వ్యవస్థ ఏం చేస్తున్నారు? కలెక్టర్లు, ఆర్డీఓలు, ఎంఆర్ఓలు, డిఎం సివిల్ సప్లైస్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అని నేను అడుగుతా ఉన్నా. ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన వాన పడితే ఎంఆర్ఓలు పోయి సెంటర్లలో కూర్చొని ఆర్ఐఓ కాడ, డిటిఓ కాడ, ఎంఆర్ఓ కాడ కూర్చొని ఆర్డీఓలు తిరుక్కుంటా మిల్లులకు వెంటనే దించిపిచ్చి రైతుల్ని కాపాడుకునే ప్రయత్నం చేసినాం. నువ్వు రైతు బంధు చేయపోతివి, రుణమాఫీ చేయపోతివి, కనీసం పండిన వడ్లు కూడా కొనే తెలివి లేదా నీ ప్రభుత్వానికి అని అడుగుతా ఉన్నా. చేత కాకపోతే దీపో. ఎందుకంటే నువ్వు అప్పు ఉట్టదంటావు, పైసా పెంచనంటావు, వడ్లు కొననంటావు, రైతు బంధు వేయనంటావు, రుణమాఫీ చేయనంటావు. మరి ఇక నువ్వు ఎందుకున్నావు? ఆనాడేమో పాకిస్తాన్ పై యుద్ధానికి భారత్ దూరంగా ఉండాలని, పోరాటం ఉగ్రవాదం మీద మాత్రమే కేంద్రీకృతం అవ్వాలని సిపిఐ సీనియర్ నాయకుడు నారాయణ హితవు పలికారు. భారత ఆర్మీ ఉగ్రవాదులను హతమార్చడానికి ట్రైనింగ్ తీసుకుంటోందని, పాక్ పై యుద్ధం చేయడానికి కాదని అన్నారు. ఉగ్రవాదం అంతమయ్యే వరకు పోరాటం న్యాయమే, కానీ పాక్ పౌరులు ప్రభుత్వంపై దాడులు చేయడం సమంజసం కాదని తెలిపారు. అలా చేస్తే ఉగ్రవాదానికి మరింత బలం చేకూరుతుందని హెచ్చరించారు. పాక్ కూడా ఉగ్రవాద నిర్మూలనలో భారత్ కు సహకరించాలన్నారు. శాంతి సహనంతో సమస్యలకు పరిష్కారం కనుగొనాలని నారాయణ సూచించారు. India got tried to kill terrorists in Pakistan, but not war on the Pakistan, because war is different, and choosing the terrorist and the killing is justified because they created so much of havoc. The terrorism should not be supported. Even in Pakistan also, they are creating more trouble to internal politics also. That's why even Pakistan also should think that terrorism should not be allowed. The Pakistan and India also put together to fight against the terrorism. Wherever terrorists, they should be killed. But we are, the CPI is against of the war in Pakistan, because the war is nothing but it would be strengthened against the terrorists. That we should not use that weapons against the Pakistan people or government. Then terrorism will be strengthened. That's why we appeal that our fight should be only targeted terrorists, not on the Pakistan. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి షాడో న్యూస్.